నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ పర్సనల్ రీడింగ్కి సంబంధించి పర్సనల్గా మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ నెంబర్స్ మీద కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. ఫిజికల్ అబ్యూస్కి గురవుతుంటే కనుక దయచేసి వాటికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశి వాళ్ళకి గత కొంతకాలంగా కూడా పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ఈ వీక్లో సక్సెస్ఫుల్గా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఇంటికి సంబంధించిన రెనోవేషన్స్ కానివ్వండి, ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా, అలాగే ఆఫీస్కి సంబంధించి, గార్డెనింగ్కి సంబంధించి ఏదైనా సరే ఎవరైతే కొన్ని రెనోవేషన్స్, మోడిఫికేషన్స్ చేయాలి అని అనుకుంటున్నారో ఈ వీక్లో దానికి సంబంధించి మేబీ డిజైన్ విషయంలో కానివ్వండి, కొంతమంది ఇంటీరియర్ డిజైనర్స్తో కానివ్వండి, ఇంటీరియర్ స్టైలిస్ట్తో కానివ్వండి కొన్ని మీటింగ్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళని కలుస్తారు. అలాగే ఇంటికి సంబంధించి లగ్జరియస్ వస్తువులను కొనుగోలు చేయడం, ఇంటికి తీసుకురావడం, కొన్ని పాత వస్తువుల్లో ప్లేస్లో వాటిని రీప్లేస్ చేయడం, ఇంటిని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈ వీక్లో కొన్ని షాపింగ్స్, అలాగే దానికి సంబంధించిన పనిలో కూడా ఇంట్లో సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎవరికైతే సొంత ఇంటి నిర్మాణం స్టార్ట్ చేయాలి, ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే ఓన్ హౌస్కి షిఫ్ట్ అయిపోవాలి అని అనుకుంటారు కదా, ఈ వీక్లో దానికి సంబంధించి చాలా సానుకూలంగా ఉండబోతుంది. ఖచ్చితంగా మీ కళను అనేది, మరీ ముఖ్యంగా ఇంటికి సంబంధించిన కళను మాత్రం నిజం చేసుకోగలుగుతారు. అలాగే ఓన్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. మీ హార్డ్ వర్క్ కానివ్వండి, మీ టాలెంట్ కానివ్వండి, మీ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ కానివ్వండి, అందరినీ ఆకర్షించగలుగుతారు. బిజినెస్లో ఆకస్మిక ధనలాభం కానివ్వండి, మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆర్డర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని బాగా మీ యాటిట్యూడ్తో కానివ్వండి, మీ బిహేవియర్తో, మీ మాటలతో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. బిజినెస్ ఇప్పుడున్న స్థాయిని మంచి పొజిషన్కి రీచ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కూడా బాగా సక్సెస్ అవుతారు. అలాగే మకర రాశికి సంబంధించి స్పిరిచువల్ ట్రిప్స్ కానివ్వండి, లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, లేకపోతే కొన్ని టెంపుల్స్కి అటెండ్ అయ్యి ఆ పూజల్లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, హోమాల్లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, లేదు ఏదైనా ఒక ప్రవచనాలకో లేకపోతే స్పిరిచువాలిటీకి సంబంధించిన బుక్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అంటే స్పిరిచువాలిటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. అదేవిధంగా ఎవరైనా కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి కావాలి అని అనుకునే వాళ్ళు దానికి సంబంధించిన కొన్ని కోర్సెస్ కానివ్వండి, కొంచెం నాలెడ్జ్ వేరే ఏదైనా నేర్చుకోవడం కానివ్వండి, అవేర్నెస్ పెంచుకోవడం కానివ్వండి, అంటే మీ కెరియర్ మీద ఇంకొంచెం పట్టు కోసం లేకపోతే ఆ గ్రోత్ కోసం కొన్ని కోర్సెస్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి బాగా నేర్చుకుంటారంట. లెర్నింగ్ ప్రాసెస్ కదా, అంటే ఏదైనా మార్పు కావాలనుకుంటే ఖచ్చితంగా మనకు ఒక నాలెడ్జ్ కావాలి, ఒక లెర్నింగ్ అనేది చాలా అవసరం. ఆ విషయంలో చాలా బిజీగా ఉంటారు. అలాగే ఎంగేజ్మెంట్స్కి సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించి ఈ వీక్లో చాలా శుభకార్యాలు మీ ఇంట్లో నిర్వహించడం కానివ్వండి, లేదా వేరే వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకి మీరు అటెండ్ అవ్వడం కానివ్వండి ఖచ్చితంగా చేస్తారు. అలాగే కొన్నిసార్లు మీరు వెళ్తున్న పాత్ కరెక్టా కాదా, ఏం చేస్తే బాగుంటుంది, ఇంతకు మించి నేను ఏమైనా చేయగలుగుతానా, ఇది నాకు రైట్ పాతా కాదా అనేది అంటే మంచి వేలోనే విశ్లేషణ చేసే పని కూడా చేస్తూ ఉంటారు. బట్ ఎనీవే మీరు మంచి పాత్రలోనే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, ఇలాంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, అలాగే జాబ్లో మార్పులు, చేంజెస్ కానివ్వండి, లేకపోతే సాలరీ హైక్స్, ఆన్సైట్ ఆపర్చునిటీస్, వీటికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. హెల్త్ కూడా బాగుంటుంది, కానీ ఓవర్ థింకింగ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. హెల్త్ వరకు కూడా బాగానే ఉంటుంది. ఆల్ ది బెస్ట్.